1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే. నమస్కారం. అమ్మ, మనం ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్లు చూస్తున్నాం. నిజంగా పిల్లలు నడి రోడ్లు పేరెంట్స్ని వదిలేసిన వాళ్ళని చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొట్టడాలు బాగా చేస్తున్నారమ్మా పిల్లలు. దట్టు మనం ఒక వీడియోలో చూస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆయనకున్నది ఒక్క కాలే. తెలిసి వాళ్ళు బ్రాహ్మణ్స్ లాగా ఉన్నారు. మామూలుగా అసలు ఒక చెయ్యి అనేది మన నోటి నుంచి కూడా అమ్మని కానీ నాన్నని కానీ చీతు కూడా అనకూడదు. అవును. అలాంటిది ఈ కాలంలో డైరెక్ట్గా చేతులెత్తేయడం, కాళ్ళతో కొట్టడం చాలా బీభత్సంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక వికలాంగుడు. అలా ప్లేస్లో ఉన్నా కూడా వికలాంగుడు అసలు అక్కడ హైలైట్ ఏంటంటే బెల్ట్ తో తల్లిదండ్రులను కొడుతుంటే ఆ బెల్ట్ కింద పడ్డప్పుడల్లా పక్కన ఉండే వైఫ్ అందిస్తుంది అతనికి. మీరు అది చూడలేదేమో, పక్కన బెల్ట్ పడంగానే తెచ్చి మళ్ళీ అతనికి ఇస్తుంది, తీసి అందిస్తుంది కోడలు. పాపం అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అంటే అంత భయంకరంగా కొడుతున్నాడు వాళ్ళని. అసలు ఇప్పుడు నీకు ఆ లోపం ఉన్నప్పుడు మీ అమ్మా నాన్న ఎంత బాగా చూసుకుని ఉంటారు కదా. అదే కదండి, ఎంత అవన్నీ మేము కంటికి మర్చిపోయే రెప్పలాగా చూసుకొని ఉండొచ్చు. ఆ, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు కాదు. అందుకని చాలా మంది తల్లిదండ్రులు వాలంటరీగా మేము ఉండదలుచుకోలేదు, ఉండమని వాళ్ళే మనసు చంపుకొని వాళ్ళే వాలంటరీగా పిల్లలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇది కూడా ఒక హరాస్మెంట్. పిల్లలతో పాటు ఉంటే ఒక హరాస్మెంట్. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మనం ఏమైనా చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎదురుగుండా ఒక తప్పు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళుగా ఇది కాదు అని చెప్పడానికి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికి హక్కు లేదండి రాదుగారు. ఇదే నేను ఘంటాపదంగా చెప్తా. ఏ తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు ఈ తప్పు ఎందుకు చేస్తున్నావు అనడానికి తల్లికి కానీ తండ్రికి కానీ హక్కు లేదు. నోరు మూసుకోమంటున్నారు, మాకు తెలుసు అంటున్నారు. కాబట్టి ఇలాంటి దాంట్లో ఎందుకు ఉండాలి? మా పెద్దరికం లేదు, మా మాట ఎవరు వినట్లేదు, కనీసం వినకపోయినా మేము నాకు సలహా ఇస్తే కూడా వినట్లేదు. కాబట్టి మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? వీళ్ళు ఉండి మనం బాధపడడం ఎందుకు, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అందుకని కొంతమంది భగవంతుడు బాగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు మంచి మంచి 5 స్టార్ ఓల్డ్ ఏజ్ కేమ్ వెళ్ళి చాలా చక్కగా ఉంటున్నారండి. లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇలా బాధపడుతున్నారు. ఇప్పుడు అతను ఎంత భయంకరంగా బెల్ట్ తీసుకొని కొడుతున్నాడండి. ఆ పాప మా తల్లి తండ్రి చాలా పెద్దవాళ్ళు కేకలేస్తున్నారు. అంటే మీరు అనొచ్చు మేడం కొడుతుంటే లేచి వెళ్ళిపోవచ్చు, అంటే వాళ్ళు లేవలేని స్థితిలో కూడా ఉన్నారండి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక దెబ్బ కొడితే మనకు శక్తి ఉంటే లేచి పరిగెత్తి వెళ్ళిపోతాం. ఎందుకంటే అతను కాళ్ళు లేని అతను మిమ్మల్ని వెంబడించి కొట్టలేడు. కానీ ఆ స్థితి కూడా లేదు. సో ఇవన్నీ ఎవరో వీడియో తీసి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే గౌరవనీయులైన కోర్టు వారు 50 రూపాయల జరిమానా విధించి 50 రూపాయల జరిమానా విధించారు ఆయనకి. విధించి ఆయనకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చారు. చాలా అద్భుతంగా చాలా శిక్ష. 50 ఇంకోటి అంటే ఎవరికన్నా చేయాలన్న వణుకు పుట్టేంత భయంకరంగా ఉంది. పిల్లలకు 50 రూపాయలు ఇస్తే తీసుకోవట్లేదు ఇప్పుడు ఎవరు. అంటే మీరు తల్లిదండ్రులను అంత భయంకరంగా అవమానించి వాళ్ళను గాయపరిచినందుకు పిల్లలకు మీరు ఏం చెప్తున్నారంటే పర్వాలేదు 50 రూపాయలు అంటే ఈ కాలంలో లెక్క ఉందండి అని మీరు ఇండైరెక్ట్ గా ఇలాగే చెయ్యండి అని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. 50 రూపాయలు జరిమానా 50 రూపాయలే జరిమానా విధించారండి ఆయనకి. అంత తీసుకెళ్ళి పాపం ఆ వీడియో సబ్మిట్ చేస్తే వాడికి ఏం భయం ఉంటుందండి? వాడికి అది ఎవరికైనా భయం ఉంటుందా? తల్లిదండ్రులను ఇంత భయంకరంగా ఈ కాలంలో ఎంత విసిగిస్తున్నారంటే కొంతమంది అందుకనే ఉండకుండా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు కోరుకుంటున్నారట ప్రతి ఒక్కరు తొందరగా వెళ్ళిపోతే బాగుంది, మేము ఈ ఘోరాలని చూడలేము. మళ్ళీ పోని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తే వీళ్ళకి ప్రెస్టేజ్, అదేంటి కొడుకు కోడలు ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదని మా చెడ పేరు తీసుకురావడానికి నువ్వు ఓల్డ్ ఏజ్ వెళ్తా అంటున్నావా? మమ్మల్ని ఏమనుకుంటారు ఆ నలుగురు అని అంటున్నారు. సో మరి వాళ్ళకు ఉండడానికి ఇక్కడ అర్హత లేదు, అక్కడికి వెళ్తే మమ్మల్ని పంపించట్లేదు, వాళ్ళు ఏం చేయాలి అంటే మానసికంగా వాళ్ళు కుంగిపోయి అలా వెళ్ళిపోతున్నారు అనమాట చాలా మంది. తల్లిదండ్రులను మీరు అంటారు కదా, తల్లిదండ్రులు అంటే మనము ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు నోటి నుంచి రాకూడదు అని అంటారు. లేదండి ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. తల్లి తండ్రి అంటే ఇంకా పిల్లలు ఈ మధ్య ఒక దరిద్రమైన మాట మాట్లాడి నిన్ను ఎవడు కొనమన్నాడు అంటున్నారు. మమ్మల్ని అడిగి కన్నావా అని అంటున్నారు. సో అలా అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు?
ఇప్పుడు నిన్నెవడు కనమన్నాడు? నీకు తెలీదా కన్నప్పుడు అని అంటున్నారు. ఈ బాధ ఇదే క్వశ్చన్ రేపు నీకు పెళ్ళయి నీ పిల్లలు అడిగినప్పుడు నువ్వు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో, నువ్వు ఏం సమాధానం చెప్తావో నీకు తెలుస్తుంది. అప్పుడు ఏ తల్లిదండ్రులు ఏం చెప్తారండి? ఎందుకు కన్నావు, నీకు కన్నప్పుడు తెలియదా అన్నప్పుడు ఏ తల్లిదండ్రులు ఏ సమాధానం చెప్తారు? ఏం చెప్తారు? చిగ్గుతో తల వంచుకొని ఇలాంటి దరిద్రుడిని నేను కన్నాను కదా అనుకొని ఏం చేస్తున్నారంటే తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇవన్నీ లేకుండా భగవంతుడా మమ్మల్ని తీసుకెళ్ళు, ఓల్డేజ్ హోమ్కి వెళ్తేనేమో మా పరువు తీస్తారంటారు, పోనీ ఇంట్లో ఉందామంటేనేమో ఇలాంటి అట్మాస్ఫియరు ఉండలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఏదైనా ఒక మాట చెప్దామంటే వినట్లేదు, మనసు చంపుకొని ఉందాము అంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు. అంటే అడకత్తర్లో పోక చెక్కలాగా అటు చెప్పలేక ఇటు చెప్పలేక వాళ్ళు మదన పడిపోయి తల్లిదండ్రులు అసలు మేము ఎందుకుంటున్నామా, ఈ పిల్లల్ని ఎందుకు కన్నామా అని ఆలోచిస్తున్నారండి. అతను ఒక కాలు లేని అతను భయంకరంగా తల్లిదండ్రులను కొడుతుంటే ఏకలేస్తున్నారు. భార్య బెల్ట్ కింద పడితే బెల్ట్ అందిస్తున్నారు. మీరు ఒకసారి వీడియో చూడండి, బెల్ట్ అందిస్తుంది అతనికి కొట్టమని. అదే ఆ కోడలి తల్లిదండ్రిని అక్కడ ఇంటికి వచ్చిన కోడలు కొడితే నీకు తెలుస్తుంది. మరి అంటే ఇప్పుడు ఎలాగంటే పగకు ప్రతీకారానికి మళ్ళీ పగకు ప్రతీకారానికి మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటే లాగా వస్తుంది అనమాట. కాబట్టి తల్లిదండ్రులను మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు, మీ పరువు మర్యాద ఏమున్నా లేకపోయినా తీసుకెళ్ళి ఆ ఓల్డేజ్ హోమ్లో దింపండి. చాలా మంది అంటే ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకున్నా, ఎటువంటి సంబంధం లేకున్నా కూడా వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళ తల్లిదండ్రులాగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయండి. సో అట్లాంటి చోట వదిలినా వాళ్ళు బతికినన్ని రోజులు బతుకుతారు. మీరు ప్రత్యక్ష నరకాన్ని చూపించి ఇంట్లో పెట్టుకొని ఇలా బాధించారు అంటే మాత్రం అది అంటే ఆ బాధ మీ దాకా వస్తే గానీ తెలియదండి. పైన భగవంతుడైతే క్షమించడు, కన్న తల్లిదండ్రులను ఎలా చూసుకుంటే మాత్రం. థ్యాంక్ యూ.